హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను ప్లఫీ ఆమ్లెట్ని చేసి చూపిస్తున్నానండి. చాలా ప్లఫీగా అలా క్లౌడీగా కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా అయిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. నార్మల్ ఆమ్లెట్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. బీటర్ అవసరం లేదండి ఈ ప్లఫీ ఆమ్లెట్కి. జస్ట్ విస్కర్ సహాయంతో ఇలా మనం బీట్ చేసుకొని అలా ఆమ్లెట్ వేస్తే అయిపోతుందండి. చాలా టేస్టీ. ఇది బయట ఎంతో రేట్గా అమ్ముతున్నారు కదా, కానీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 4 గుడ్లని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఎగ్ వైట్ని మనము ఈ బౌల్లో వేసుకోవాలి. ఎగ్ ఎల్లోని మాత్రం మరొక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే ఎగ్ వైట్ అనేది బాగా బీట్ అవుతుంది. ఇలా బీట్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది కాబట్టి చూడండి, ఇలా 4 గుడ్లని నేను ఎగ్ వైట్ని ఎగ్ కలర్లో ఎల్లో కలర్లో ఉన్న భాగాన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూపించిన విధంగా ఇలా చేస్తే చాలా ఈజీగా ఈ 2 ఎగ్ వైట్ కానీ ఎగ్ ఎల్లో కలర్ది భాగాన్ని కానీ చాలా ఈజీగా మనము డివైడ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మీరు చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఈ విధంగా చేసిన తర్వాత విస్కర్ తీసుకొని ఇందులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత నొరగ వస్తే అంత ఫామీగా అవుతే అంత ప్లఫీగా అయిపోతుంది. ఇలా అయిపోతే వేయకున్నట్టు ఇంకొద్దిగా 10 మినిట్స్ వరకు నాన్ స్టాప్ ఇలా చేయాలండి. చేస్తేనే అప్పుడు ప్లఫీగా చాలా ఈజీగా ప్లఫీగా క్లౌడీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. చూడండి, ఇలా చేస్తూనే ఉండాలి 10 మినిట్స్ వరకు. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా 10 మినిట్స్ వరకు నాన్ స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని, అంటే నాన్ స్టిక్ ప్యాన్ అండి, మందపాటి ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ఎగ్ ఎల్లో ఉన్నది భాగాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కూడా చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఈ ప్యాన్ లోపల ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి. ఇలా చూడండి, ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇవి ఎక్కువ హై ఫ్లేమ్లో ఉండకూడదండి, ఎందుకంటే మాడిపోతుంది ఆమ్లెట్ అనేది. ఇలా మొత్తం 15 to 20 సెకండ్స్ వరకు బాగా దీన్ని కుక్ చేయాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి, బాగా గుర్తు పెట్టుకోండి. ఇలా అయిన తర్వాత మరి పక్కకు పెట్టుకొని, అంటే ఈ ఆమ్లెట్ అనేది ఇలా తిరిగేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా జాగ్రత్తగా తిరిగి వేయాలండి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న, అంటే ఎగ్ వైట్ ఇలా ముందుగానే బీట్ చేసి పెట్టుకున్న ఈ పార్ట్ని కూడా ఇలా పైన అలా లైట్గా వేయాలండి, ప్రెస్ చేయకున్నట్టు. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, పైన కారంని ఇలా బాగా ఇలా చల్లుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. 1 మినిట్ తర్వాత చూడండి, ఇలా ప్లఫీగా అయిపోతుంది కదా. ఇలా ఈజీగా ఎంత బాగా కనిపిస్తుందో ఆ విధంగా చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ ఆమ్లెట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్ ఆమ్లెట్ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇలా ప్లఫీగా క్లౌడీగా కనిపిస్తుంది కదా, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొద్దిగా కుక్ అవ్వాలని నేను మరి కొద్దిగా ఒక 15 to 20 సెకండ్స్ వరకు మరి కొద్దిగా నేను వీటిని మీడియం ఫ్లేమ్లో నేను మరి మూత పెట్టుకొని కుక్ చేస్తానండి. ఈ విధంగా ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయాల్సిందే ఈ ప్లఫీ ఆమ్లెట్. చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది కదా. అలా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి, మీకు ఎంత బాగా కనిపిస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకొని ఇలా చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా ప్లఫీగా ఉంది. చూడండి, ఈ విధంగా క్లౌడీగా కూడా ఉంది. ఇలా ప్రెస్ చేస్తే ఇలా ప్లఫీగా అనిపిస్తుంది కదా, చాలా కొత్త టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో పక్కాగా ట్రై చేయండి, చాలా ఈజీ, అసలు ఫెయిల్ అవ్వదండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక కొత్త రెసిపీని మీరు కూడా ట్రై చేసిన వాళ్ళు అవుతారు. చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా ఈజీగా చేసేయచ్చు. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. మరికొన్ని వీడియోస్ కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.